హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరి 13వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు మనకిస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. మన దేవుడు నీతిమంతుడు కనుక మనం నీతిగా ఉండాలి. చాలామంది అంటారు ఎవరి కోసం ఉండాలండి, ఎవరు ఉంటున్నారండి నీతిగా? వాళ్ళని చూడండి, వీళ్ళని చూడండి, వాళ్ళతో పోలితే నేను ఇంకా బెటరే అన్నట్టు చెప్పుకుంటూ కబుర్లు వస్తారు. ఆ మాటలు ఎంత మాత్రమో చల్లవు, ఆ మాటలు ఎంత మాత్రమో పనికి రావు. కానీ ఇక్కడ అంటున్నాడు యెహోవా ఏటమ్మా నీతిమంతుడు, మన దేవుడు ఏటమ్మా నీతిమంతుడు. ఆ నీతిమంతుడైన దేవుడు ఏటట నీతిని ప్రేమిస్తాడట. హల్లెలూయా. నీతిమంతుడైన దేవుడు నీతిని ప్రేమిస్తాడు. ఆయన నీతిని ప్రేమిస్తాడు కాబట్టి యథార్థవంతులట ఆయన ముఖ దర్శనము చేసేదరు. దేవుని ముఖాన్ని దర్శించుకుంటారట. దర్శనం అంటారు చాలామంది. దర్శనం 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 అంటారు. దర్శనం అంటే ఆయన ముఖాన్ని దర్శించుకోవడం, అది గొప్ప ధన్యత. దేవుడు ఎవరు తెలుసా? నీతిమంతుడు. నీ నీతి ఇవాళ గంట అరగంట మనుషులు ఉన్నప్పుడు ఏటో కాదు, నీ జీవిత కాలము నీలో నీతి ఉండాలి. నీతిగా బ్రతకాలి. దేవుడు ఉన్నాడని బ్రతకాలి. నీతిగా బ్రతకడానికి దారులు వెతుక్కోవాలి, సహవాసం వెతుక్కోవాలి, ప్రార్థనా పరులను వెతుక్కోవాలి, ఆత్మలో పూర్ణులైన వారిని వెతుక్కోవాలి. అప్పుడు నీతి పరులుగా ఉంటారు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.